ఈ ఆధ్యాత్మిక మార్గం యోగ మార్గంలోకి ఎందుకు రావాలి గురుగారు? అసలు మనం సంసారంలో ఎందుకు బాధపడాలి నేను అది అడుగుతున్నాను. ఎందుకు రావాలని తర్వాత చెప్తాను. సంసారంలో ఎందుకు బాధపడాలి మనం? అంటే సంసారంలో బాధలు అనేవి ఉంటాయి అంటే అర్థం ఏంటి? బాధలు భగవంతుడు సృష్టించాడా? భగవంతుడు సృష్టించాడా? ఆయన బాధపడమని చెప్తాడా? ఆయన ప్రక్కనే ఒక మాయా స్వరూపం ఉంది, అదే ప్రాణశక్తి, ఆ ప్రాణ చలనం. ఆ ప్రాణ చలనంలోనే ఇదంతా సృష్టి జరుగుతుంది. ఏంటి చలనంలో జరుగుతుండి దానికి మనం వశమయ్యామనుకోండి, బాధలు తప్పవు, కోరికలు తప్పవు. తృష్ణయేవిత సంసార పన్నాసో ముక్తిరుచ్యతే అంటే ఏంటంటే కోరికలు ఎప్పుడే సంసారం అన్నీ వచ్చాయి, దాన్ని పోగొట్టాలంటే మోక్షం కలుగుతుంది. ఏమిటి పోగొట్టాలి? నీకు కిందకి రావటం వల్లనే కోరికలు బహిర్గతంగా, మనస్సు బహిర్గతమైంది. సో ఇప్పుడు నీకు కోరికలు పోవాలనుకుంటే ఏంటంటే యోగేన గత కామానం భావన బ్రహ్మచక్షసే ఉత్తరగీత. కాబట్టి మనం యోగం ద్వారా మనం పైకి వెళ్ళాలి. ఎందుకు చేయాలి అనేది ఏంటంటే ముందు ఎందుకు మనం బాధపడుతున్నా అది గ్రహిస్తే చేయక తప్పదు. ఏది కొత్తగా ఎవరు సృష్టించి ఏదో స్పెషల్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఇది కొంతమందికి నిర్దేశించింది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మాయలో ఎలా పడిపోతున్నారో అది గ్రహిస్తే, ఆ గ్రహించిన తర్వాత తప్పనిసరిగా ఇప్పుడు మొన్న 66,21,00,000 మంది స్నానం చేసి ఎందుకు చేశారు? ఎవరు చేయమని చెప్పారా? ఎవరైనా పిలిచారా? ఎందుకు చేశారు? సంసారంలో బాధలు, ఆ బాధల నుంచి ఏ జన్మలో ఎక్కడి నుంచో ఎప్పుడో చేసిన పాపాలు అట్లీస్ట్ కనీసం ఆ పవిత్ర నదీ స్నానం చేస్తే మనకి ముక్తి అంటే కొంత ఆ పాపాలు ప్రక్షాళన అవుతుంది కదా అని చేస్తున్నారు. ఏమిటి చిన్న దానికే చేస్తున్నామే, మరి అనేక జన్మల నుంచి వస్తున్న మన పాపాలు ప్రక్షాళన చేసుకోవాలనుకుంటే అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని గురువు ద్వారా నేర్చుకుంటే అప్పుడు చేయాలి. కాబట్టి ఏంటి ముముక్షుభి ప్రాణజయ కర్తవ్యో మోక్షహేతవే అని మరి త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్తు చెప్పారు. నీకు మోక్షం కావాలా? ప్రాణజయం చేయి. అది ఎవరికో కొత్త కోసం కాదు, అర్థం కాక ఎందుకు చేయాలని అడుగుతున్నాము. కానీ అర్థమైతే మాత్రం చచ్చినట్టు చేయాల్సింది ప్రతి ఒక్కరు. ముముక్షుభి మోక్షం కావాలా? ప్రాణజయం చేయి. అది అంటే భ్రమరకీటక న్యాయం అంటారు కదా గురువు. అవును. అలాగా రమానంద గురువు గారు ఎలాగైతే ఉండేవారో మీరు వారి శిష్యులుగా చేరి వారి సాధన చేసి 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 చూస్తే వారు మీరు ఒకేలాగా అయిపోయారు గురుగారు. ఇప్పుడు ఫోటో తీస్తే వారి ఫోటో మీ ఫోటో ఒకేలాగా ఉంది. ఎట్లా మీ గురు సాంగత్యం మీకు ఎలా దొరికింది గురుగారు ఆ సమయంలో? ఓం శ్రీ గురుభ్యో నమః. నేను 1969-75 మధ్యలోన ఎంబీబీఎస్ చదువుతున్నా. ముందు పియూసి ఆంధ్ర లైలా కాలేజీలో విజయవాడలో చదివాను. అంతకు పూర్వం నేను మా నేటు జిల్లా శ్రీకాకుళంలోన గురుడి కంచన గ్రామం నా నేటివ్ ప్లేస్. అక్కడి నుంచి లోలుగు హై స్కూల్లోన నేను ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను. ఆ రోజుల్లో ఏంటంటే నేను మహాశివభక్తుడిని. నేను మా ఊర్లో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి శివాలయంకు వెళ్ళి ఏకాహం, కార్తీక స్నానాలు, భజనలు అన్నీ చేసేవాడిని అంతా. ఆ తర్వాత పియూసి లైలా కాలేజీకి విజయవాడ వెళ్ళిన తర్వాత సైన్స్లోకి పడ్డాం. నాలో కూడా ఒక రకమైన ఏంటి అంతర్మదనం ప్రారంభమైంది. భగవంతుడంటే ఒక చోట ఉన్నాడని అనుకుంటున్నాం, కానీ ఆ భగవంతుని తొలక నిజస్వరూపం ఏమిటో మనకి సరిగ్గా తెలియట్లేదు. ఎంతవరకు నమ్మాం ఒక విగ్రహం, అక్కడే దేవుడు ఉంటే ఈ భూమండలాన్ని, చంద్రమండలాన్ని, మళ్ళీ సౌర కుటుంబాన్ని అంతా నడిపించే ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఇవన్నీ ఈ నక్షత్ర మండలాలు అన్నీ కూడా గాలిలో తిరుగుతున్నాయి. సో ఇంత అద్భుతమైన శక్తి ఇంత ఈ విశాల ప్రపంచాన్ని మోస్తోంది కదా, నడుపుతోంది కదా, అది ఏమిటి తెలుసుకుందని నాలో మదనం ప్రారంభం అయింది. నేను పియూసీ చదువుతుండగానే అది పాస్ అయిపోయాను. తర్వాత ఎంబీబీఎస్లోకి వచ్చాను. ఎంబీబీఎస్లోకి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ చదువుతుండగా మరొక క్వశ్చన్ వచ్చింది. ఈ భగవంతుడి గురించి చెప్పేవారు నాకు కావాలి. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు దాంట్లో మాకు ప్రతి జబ్బుకు కూడా 3 ప్రశ్నలు ఉంటాయి. ఏంటంటే ఇటియాలజీ, ఎలా వస్తుంది జబ్బు, తర్వాత పెథాలజీ అంటే ఆ విధానం మనకి తెలుసుకోగలం, తర్వాత ట్రీట్మెంట్, చికిత్స. సో ఇటియాలజీ, పెథాలజీ, ట్రీట్మెంట్ అనేది ప్రతి జబ్బుకి 3 ముఖ్యమైన భాగాలు. అవి తెలుసుకుంటుండగా నాకు మళ్ళీ ఇంకా లోపల ప్రారంభం అయింది.
అదేమిటంటే చాలా జబ్బులకి కారణాలు తెలియవు, చాలా జబ్బులు ఎలా వస్తున్నాయో తెలియట్లేదు, చాలా జబ్బులకి అసలు చికిత్సే లేదని మేమే చదువుకున్నాం, మేము ఒప్పుకుంటున్నాం మా వైద్య శాస్త్రంలో కూడా. అరే ఇంతగా మరి ఇది తెలియనప్పుడు మనం ఏమిటి ముందుకు వెళ్తున్నట్టు అని నాకు అదో పెద్ద ప్రశ్న. సో నాకు ఇది మహాత్ములు గురువుల దగ్గరే ఈ సమాధానం దొరుకుతుంది. సో భగవంతుడి తలక నిజస్వరూపం చెప్పే గురువులు నాకు కావాలి అని వెతుకుతూ ఉండగా నేను ఎంబీబీఎస్ అయిపోయింది. పాస్ అయిన తర్వాత దానిలో గోల్డ్ మెడల్స్ 2 వచ్చాయి, ఇవన్నీ అయిపోయినాయి. అది అయిన తర్వాత నాకు పై చదువు చదవడానికి సీట్ కూడా వచ్చింది, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ ఆర్థోపెటిక్స్, కాకినాడ, గుంటూరు. అయినా సరే నాకు మనసు పోలేదు. నేను ఏంటంటే మొదట చదువుతాను అనుకున్నాను, కానీ మరి అనేక కారణాల ద్వారా నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే ఆర్థిక రీత్యా కూడా నేను వెళ్ళదలుచుకోలేదు. రెండోది ఏంటంటే నాకు ఇది అన్వేషణ ఎక్కువైపోయేసరికి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సాలూరులో మొబైల్ మెడికల్ ఆఫీసర్గా నాకు మొట్టమొదటి అపాయింట్మెంట్ వచ్చింది. నేను ఇలాగ జాయిన్ అయిన కొత్తలోనే ఒక 2 భక్తులు వాళ్ళు ప్యాంప్లెట్ పట్టుకుని వచ్చారు. వచ్చి డాక్టర్ గారు ఇక్కడ దగ్గరలో కామన్ వలసలో మేము ఒక ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం, మీరు కూడా రండి అని ఇచ్చారు. అంటూ ఈ గురువు గారు ఏంటంటే వీరు చాలా గొప్ప యోగి, ఎటువంటిదైనా సరే సమాధానం చెప్తారు, మహా జ్ఞాని, అందువల్ల మీకు ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తారు అని అంటూ వారు ఇది ఈ విగ్రహాలతో సరిపెట్టుకోవద్దు, ఇంకా చేయవలసింది ఉంది అని అంటుంటారు అని చెప్పారు వాళ్ళు. నాకు కనెక్ట్ అయిపోయింది. సో ఇంతవరకు నేను చేసిన విగ్రహారాధన కంటే ఇంకా అతీతమైనది ఏదో ఉందని నేను తెలుసుకుంటున్నాను కదా, ఆ తెలుసుకుందాం అనేది అన్వేషణలో ఇక్కడ సమాధానం గురువు గారి దగ్గర దొరుకుతుంది. అయితే నేను వారి దగ్గరకు వస్తాను. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వారి మహాజ్ఞాని కదా, నేను ఏది విన్నా సరే ఏకాగ్రత ఇలాగే ఉంటాను. ఆ ఏకాగ్రత చూశారు గురువు గారు మొత్తం అంతా వారు నా వైపే ముఖం పెట్టి చెప్తున్నారు. ఆ చెప్తున్నప్పుడు నేను అడగకుండానే చాలా వాటికి సమాధానాలు వచ్చేస్తున్నాయి. నేను అడగకుండా నా ప్రశ్న అమ్మ వీరు సామాన్యులు గారు గురువు గారు, నాకు వారి రూపమే ఎలాగుందంటే శ్రీకృష్ణ పాండవ్యంలోన కృష్ణుడు మారు వేషంలోన భీముడు పరీక్షించడానికి ఒక ముసలి వేషంతో వచ్చారు కదా, అదే రూపంలో నాకు కనబడ్డారు. కృష్ణుడుగానే కనిపించింది. ఏంటి కృష్ణుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు ఏంటండి, ఆ కుర్చీలోనే ఉంటూ పళ్ళు లేవు, తర్వాత వాక్ దాటి శరీర సౌష్ఠవం అన్ని బాగున్నాయి. గురువు గారిని ఇంకా అడగాలని వలసిన ప్రశ్న లేదు, ఇంక వారే అన్నీ చెప్తున్నారు అన్న తర్వాత అలా కామ్గా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒకసారి అదంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాలూరు వెళ్ళిపోయాను. మరొకసారి వచ్చాను. వచ్చిన తర్వాత డ్యూటీ కదా అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి వచ్చిన తర్వాత మరొకసారి ఇలాగే వారితో నా సంభాషణ నేనేం అడిగేవాడిని కాదు, వారు చెప్తుంటే నేను విని వెళ్ళిపోతుండే. మూడోసారి 1979 మే 1వ తారీఖున జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి ఆ వేళ మంగళవారం మే 1 ఆ వేళ మాత్రం నాకు ఏదో లోపల చెప్పలేని అలౌకిక స్థితిలో బ్రెయిన్ వెళ్ళిపోయింది. గురువు గారు వారు నాకు అనుగ్రహించే సమయం వచ్చింది. కొద్ది సీనియర్స్ ఉన్నారు కొద్దిమంది, వాళ్ళని మీరు ఈ గురువు గారు యోగం చెప్తున్నారు కదా మాకు చెప్తారా అని అడిగాను. అని చెప్తారంటే చెప్తారు కానీ పరీక్షలు పెడతారు చాలా. నాకు 2 సంవత్సరాలు పెట్టారు, నాకు 6 మాసాలు పెట్టారు, ఇలాగా ఇద్దరు చెప్పారు. పోనీ పరీక్షలే కదా వారు పెడితే నేను సిద్ధం అన్నాను. అలా అయిన తర్వాత ఆ ఫంక్షన్ పూజ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఎదురుగా కుర్చీ ఉంది, ఆ కుర్చీలో కూర్చున్నారు. ఆ ఎదురుగా మామిడి చెట్టు ఒకటి ఉంది, ఆ మామిడి చెట్టు మూలలో నేను కూర్చొని ఎదురుగాను. కూర్చున్న తర్వాత ఇలా అన్నారు, ఏంటి నన్ను ఇలాగ అన్నారు. అంటే స్వామి తమరు యోగ విద్యను నాకు ప్రసాదిస్తారా? ఆల్ రైట్, యు ఆర్ ఎ డాక్టర్, వై నాట్, ఐ విల్ గివ్ బట్ నాట్ నౌ. ఇవే పదాలు వాడారు. నాట్ నౌ, ఐ విల్ గివ్. ఇస్తామన్నారు కదా చాలు అనుకుని అలాగా ఉన్నాను. ఉన్న తర్వాత నా తరువాత ఒక 3 లేడీస్, వాళ్ళ 3 కూడా ఏంటంటే నా మొబైల్ జీప్లోనే వచ్చారు. ఒకరు ఏంటంటే మ్యాజిస్ట్రేట్ గారి భార్య, ఇంకొకరు డాక్టర్ గారి భార్య, ఇంకో మోహన్ రావు డాక్టర్ ఆయన భార్య,
ఇంకొక ఆవిడ వాళ్ళ వదిన గారు, ఈ ముగ్గురు వచ్చారు. స్వామీజీ మాకు ఇస్తారా అని ఇస్తానులే అని అన్నారు. అన్న తర్వాత భోజనాలు అయిపోయి నేను అయిపోయిన తర్వాత మంచి బాగా ఎండ 4 గంటలకి మే నెలలోన ఉపదేశం ఇస్తామన్నాను, లోపలికి వెళ్ళమను, లేడీస్ ఫస్ట్ అనేసి వాళ్ళ ముగ్గురిని లోపలికి వెళ్ళమన్నారు. వాళ్ళకి వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత డాక్టర్ గారిని రమ్మన్నాను అన్నారు. నేను వెళ్ళాను. ఆ వెళ్ళేటప్పుడు రూల్స్ అదే నాకు తెలియదు. ప్యాంటు చొక్కాతో ఉన్నాను, నేను కాలు కడుక్కున్నాను. ఆ ప్యాంటు చొక్కాతోనే వెళ్ళి ఇచ్చారు, ఉపదేశం ఇచ్చారు. ఉదయం ఇచ్చినప్పుడు నాకు 14 భువన భాండంలో ఒకరు వెళ్ళిపోయినట్టు తీసుకువెళ్ళిపోయారు గురువు గారు ఇక్కడ ఉపదేశం ఇచ్చి. సాయంత్రం అయిపోయింది, నేను సాలూరు మళ్ళీ వచ్చేసాను జీప్లోనే, వాళ్ళు కూడా వచ్చారు. అంత అయిపోయింది. నేను వచ్చేసరికంటే నా సతీమణి భారతి దేవి గారు, ఆవిడ ఏంటంటే చెప్పకుండా వచ్చాను కదా, నేను సర్వసాధారణంగా అప్పుడు ఆ రోజుల్లోన 7 గంటలు లేచేవాడిని. 7:30కి మొబైల్ క్యాంపు అంతా అరగంటలోనే లేచి స్నానం చేసి టిఫిన్ చేసి క్యాంప్ వెళ్ళిపోయేవాడిని. ఆ రోజు మాత్రం ఏంటంటే నేను 5 గంటలు లేచాను. ఈ శంకరాచార్య జయంతి నాడు స్నానం చేసుకుని వెళ్ళడం ఏంటి, ఎప్పుడు లేదు, బ్యాంక్ వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి సాయంత్రం వచ్చారు. ఆ వచ్చిన వెంటనే ఏం చేశానంటే తలుపులు వేసుకుని లోపల మళ్ళీ యోగం చేస్తున్నాను. ఆవిడ బయట ఉండమని చెప్పి, చూపించకూడదు కదా గురువు గారు, అంత రహస్యమైనది కదా. అదంతా 1/4 గంట యోగం చేశాను. మే నెల చెమటలు ఎక్కిపోయినాయి. ఆ చెమటలు ఎక్కిపోయిన తర్వాత నేను చెమటలు ఎక్కి బయటకు వచ్చేసరికి అమ్మగారు కూడా చెమటలు ఎక్కిపోయి ఉన్నారు. ఏంటంటే ఆవిడ టెన్షన్లో చెమటలు ఎక్కాను, నేను యోగం వల్ల చెమటలు ఎక్కాను. బయటకు వచ్చిన తర్వాత ఇంకా పట్టుకున్నారు ఆవిడ. ఏమిటండి మీరు నాకు చెప్పకుండా వెళ్ళారు, మరి నాకు ఏమైందో నాకు చెప్పలేదు అంటే, గురువు గారి దగ్గర ప్రాణాయామం ఉపదేశం, పదండి వెళ్ళిపోదాం, నేను నేర్చుకోండి, మీరు ఎందులో పెడితే అందులో. ఆ విధంగా ఆవిడ అనడంతో ఇప్పుడు ఎక్కడ రాత్రి అయిపోయింది కదా, మనం మళ్ళీ వెళ్దాంలే, ఇవాళ మంగళవారం, వచ్చే ఆదివారం వెళ్దామని వెళ్ళాం. ఆదివారం వెళ్ళిన తర్వాత స్వామీజీ మా వారికి ఏదో విద్య ఉపదేశం ఇచ్చారు, నాకు అది ఇచ్చేయండి అని అడిగారు. అంటే నీకు ఇవ్వలేదమ్మా, లేదు స్వామీజీ మొన్న వచ్చాను, నీకు ఇస్తానులే అని. సరే ఆదివారం నాడు ఆవిడికి నాకు 5 రోజులు తేడా. ఉపదేశం ఇచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, ఏమండి అప్పుడు డాక్టర్ గారు అనేవారు ఎప్పుడు, డాక్టర్ గారు కఫం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అని. కఫం స్వామీజీ కఫం అనేది గొంతు నుంచి వస్తుంది, మేము చదువుకునేది మన అందరం అనుకునేది కదా గొంతులో. అలా అనుకుంటే మా మిస్సెస్ ఆవిడేంటంటే కఫం పైనుంచి వస్తుంది అన్నారు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అన్నారు. చూడండి, కామన్ సెన్స్కి మనం చదువుకున్న దానికి తేడా అని చెప్తున్నాడు. మనం చదువుకున్న ఎక్స్పెక్టేషన్ అంటే గొంతులో చూస్తాను, మనం చదువుకున్న వయసు. ఆవిడేంటంటే ఇక్కడ అంటే ఇలా వస్తుంది కదా, దీంతో కామన్ సెన్స్తో చెప్పారు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అన్నారు. గురువు గారు ఏదైనా సర్టిఫికేట్ ఇస్తే వారి ఇచ్చింది కానీ అలా అయిపోయింది. అదైన తర్వాత నేను వారు చెప్పింది వింటున్నాను. సంస్కృత శ్లోకాలు చెప్తున్నారు, నాకేం తెలియదు, అంత గోడ చెప్తున్నప్పుడు ఒకరోజు స్వామీజీ నాకు సంస్కృతం తెలియదు, నేను సైన్స్ స్టూడెంట్ని, డాక్టర్, తమరు ఏది చెప్పినా బ్రహ్మవాక్యే, అది వేదవాక్యే, నాకు అది చాలు, ఈ సంస్కృత శ్లోకాలు అక్కర్లేదని. అంటే నో, నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకుంటే 2, ఒకటంటే నెంబర్ 1 ఆ శ్లోకాలు వేదాంతం అంతా కూడా విని మననం చేసుకుంటే మనసు ఎప్పుడు అంతర్ముఖంగా ఉంటుంది, బయట ప్రపంచం మర్చిపోతావు. నెంబర్ 1 వాసనాబలం తగ్గుతుంది. నెంబర్ 2 నువ్వు నేర్చుకున్నావు అనుకో 10 మందికి చెప్పగలవు. ఈ 2 మాటల వరకు చెప్పడం అవే జరిగినాయి. ఈ క్షణం నుంచి నేర్చుకుంటాను స్వామీజీ. నేర్చుకుంటాం అన్న దాంట్లో ఏంటంటే నాకు మరి కాగితం మీద రాసుకోవడం ఏమీ లేదు, వారు చెప్తుంటే ఆ స్వరం రికార్డ్ చేసుకోవడం. నాకు వింటుంటే శ్లోకాలు చిన్నప్పటి నుంచి అలవాటు, అది కంట అయిపోతుండేది. నేను వారి దగ్గర ఉపదేశం తీసుకునే ముందు సంఘటన ఏంటంటే, మిగతా శిష్యులు కొంతమంది నా దగ్గరకు ఒకడు రావాలి, వాడి కోసం చూస్తున్నాను, రావాలని వారు అంటుండేవారు. నా గురువు కావాలి నేను అంటున్నాను. ఈ విధంగా మేమిద్దరం కలవడం ప్రారంభించింది. ఆ కలవడం ఈ జన్మలో అయినా సరే పూర్వజన్మలో వారికి నాకు చాలా అనుబంధం ఉంది. సరే అది అయిపోయింది. ఇంకా చెప్తుంటే దీంట్లో వారు ఒక స్థితికి వెళ్ళిపోయారు. నేర్చుకుందంతా వీడు పెట్టేస్తున్నాడు, నేను మర్చిపోయినా పర్వాలేదు, నేను ఇంకా
ఈ శరీరం వదిలిపెట్టిన పర్వాలేదని నిర్ణయంకి వచ్చి ఇంకా దగ్గర వేదాంతం చెప్పటం, నేను నేర్చుకోవటం అన్నీ జరిగినాయి. తర్వాత నాయన నువ్వే ఇది వ్యాప్తం చేయాలి, నేను ఇంకా సమాధి అయిపోతాను అని వారు చెప్పి 1993 మార్చి 9న వారు సమాధి అయ్యారు. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు నేను సమాధి అయిపోతాను. అది వారు సమాధి అయిన తర్వాత తదనంతరం నేను అది కంటిన్యూ చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను డాక్టర్గాను, ఇది కూడా సాధన చేస్తున్నాను. ఈలోగా ఒక సంఘటన ఏంటంటే, నేను సాధన చేస్తున్నప్పుడు గురువు గారితో ఇక్కడికి వచ్చాం హైదరాబాద్. ఇక్కడ తుకారాం గారని ఒక పాత డివోటు, ఆయన ఈ పెద్ద కుటుంబం ఇక్కడ ఉంది. కృష్ణారావు తుకారాం వాళ్ళిద్దరు అసలు స్వామీజీ బ్రహ్మ విద్య వ్యాప్తికి మొదటి కారకులు వాళ్ళే. సో వారింటికి వచ్చారు స్వామీజీ. అన్నీ చెప్తుండేటప్పుడు ఇలా పిలిచి చెప్పారు, రే తుకారాం, నీవు 3 గంటలు సాధన చేయి, నీ కుటుంబ బాధ్యత నేను చూసుకుంటాను. అంటే వారికైనా ఎవరికైనా సరే 3 గంటలు చేస్తే బాధ్యత పడతారు కదా అని అది మనసులో పెట్టుకుని నేను 3 గంటలు చేయడం మొదలు. అప్పటి నుంచి అక్కడి నుంచి ఏంటంటే అది తీవ్రతరం చేయడం. ఎప్పుడు ఎక్కడ చూసినా సరే నేను బాగా చేస్తుండేవాడిని. ఆ చేత దగ్గర అయిపోయాం. అది అసలు విషయం.